మహిళల ఇంటిపై దాడులు చేయమని శ్రీరాముడు చెప్పాడా, ఏ దేవుడు చెప్పాడు అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ బీజేవైఎం నాయకులు తన ఇంటిపై దాడి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయంపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో జిల్లాలో దాడుల సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి దాడులు చేయలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండడం సహజమే, కానీ దాడుల సంస్కృతి ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు బండి సంజయ్ అనే వ్యక్తి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అన్ని వైఫల్యాలు చెందుతూ ఈరోజు నా ఇంటి మీద బీజేవైఎం నాయకులను, బీజేపీ నాయకులను, పలువురు మహిళలను నా ఇంటి మీదకి దాడికి పంపడం జరిగింది. ఎప్పుడు పొద్దున్న లేస్తే పుట్టుకల గురించి వాటి గురించి మాట్లాడే బండి సంజయ్కి దాడులు కూడా పాల్పడతా అనేసి ఈరోజు నిరూపించుకున్నాడు. ఈ రోజు ఎక్కడైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలని చూడకుండా నా ఇంటి మీదికి దాడికి పంపించిండు. అంటే ప్రశ్నించొద్దా, అడగొద్దా? ఏం చేస్తే చంపుతారా, ఇంకేం చేస్తారు? అంటే ఎవరు రాజకీయాలకు రావద్దా? మీరే రాజకీయాలలో ఉండాలా? ఏం చేస్తున్నాను? మీకు ఇది నేర్పించిన ధర్మం ఇదేనా? హిందూ ధర్మం మీకు నేర్పించిన, రాముడు నేర్పించిన సంస్కారం మహిళల మీద దాడులు చేయమనేసేనా మీకు చేసింది? ఈ రోజు నా మీద దాడి జరిగింది. ఆ దాడికి కారణం ప్రముఖ వ్యక్తి బండి సంజయ్. నన్ను ఈ రోజు చంపడానికి 40 మందిని పంపించడం జరిగింది.